తండ్రి గారు బాగా మహారాష్ట్రపై ఏదో లొల్లి లొల్లి చేసి వచ్చిండు. ఆడబెడతా ఈడబెడతా ఓ మేము ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మహారాష్ట్రలో. అడేవాడు హర్యానాలో జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడట బీఆర్ఎస్కు. ఆడు పోటీ చేస్తానికి 1000 ఓట్లు వచ్చినాయి హర్యానాలో. అటు జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడట హర్యానాలో కేవలం 1000 ఓట్లు వచ్చినాయి. మహారాష్ట్రలో సర్పంచులు కొంటిరి, లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల సొమ్మునంతా దోసుకుపోయి మహారాష్ట్రలో ఇచ్చిండ్రు. మరి మహారాష్ట్రలో పోటీ చేస్తలేరు ఎందుకో మీరు? ఎంత చెట్టుకి అంత గాలి. మీ తాహతు మీ పరిమితులు తెలియకుండానే ఎగిరెగిరి ప్రవర్తించారు. తెలంగాణ ప్రజలు మీ ఎగిరెగిరి ప్రవర్తన చూసి, ఎగిరెగిరి చేస్తున్న మీ వికృత చేష్టలు చూసి కర్రు గాల్చి వాత పెట్టిండ్రు. ఇకనైనా మారండి. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడిని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చిల్లర మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు. ఎసాంటోళ్లకు అటువంటి మాటలు వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 10 నెలల్లో మీరు చేసిన తప్పులు అప్పులు సరిచేస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే ఓర్వలేనితనంతో మీరు చేసేటువంటి ఈ నీచ రాజకీయాలు ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరించడానికి? మీరు చేసిన అప్పులు 7 లక్షల రూపాయల కోట్లు, సుమారు 7 లక్షల రూపాయల కోట్లు అప్పులు చేసిండ్రు మీరు. దాని మీద ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీకు లెక్కలచ్చా కేటీఆర్ గారు? అప్పులు చేసింది మీరు కాదా? ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? మా అక్క చెల్లెళ్ళు, మా ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ కళ్ళు కనిపిస్తలేవా? గుడ్డోని వైనవా? 200 రూపాయల లోపు ఫ్రీ, 200 యూనిట్ల లోపు ఫ్రీగా ఉచిత కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కళ్ళు కనిపిస్తలేవా కేటీఆర్ గారు? 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 20,000 కోట్ల రుణమాఫీ చేసిన మా రైతుల కోసం. 20,000 కోట్లు ఏకకాలంలో, కేవలం 2 నెలల కాలంలోనే 20,000 కోట్లతో రుణాలు మాఫీ చేసినాం. మా మహిళా ఆడబిడ్డలందరికీ ఉచితంగా ఆర్టీసీలో బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నాం. 40,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి దమ్మున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. లెక్క చూసుకో కేటీఆర్ గారు. 40,000కు ఒక్క ఉద్యోగం తక్కువైనా కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా. లెక్క చూసుకో. 40,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి దమ్మున్న ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలల్లా అత్యధికంగా లబ్ధి పొందేది మా ఎస్సీ సోదరులు, మా ఎస్టీ సోదరులు, మా బీసీ సోదరులు, మా గరీబ్ సోదరులు అత్యధికంగా లాభపడతారు. ఎక్కడ ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు మిమ్మల్ని దాటిపోతారో మీకంటే ఎక్కువ తెలివి మీరిన వాళ్ళు అవుతారని మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే బంద్ చేసిండు కదా కేటీఆర్ గారు. కానీ మా రేవంత్ అన్న ప్రభుత్వం గరీబోళ్లకు మేలు చేసే ప్రభుత్వం. మీరు సన్నాసి పాలన చేసి మా ప్రాణహితను బొందబెట్టిండ్రు. కమిషన్ల పేరు మీద కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు దోచుకున్నారు. సిసిఐని మీ రాజకీయానికి వాడుకొని, మీ రాజకీయానికి పబ్బం గడుపుకోవడానికి వాడుకొని ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంటేనే మోసం. అందుకే ప్రజలు తరిమి కొట్టిర్రు. కేటీఆర్ గారు, మీరు ఆదిలాబాద్కు చేసినంతటువంటి అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్కి చేసినటువంటి అన్యాయం చరిత్రలో ఎవ్వరు చేయలేదు. మీ మోసాల పార్టీని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయి కేటీఆర్ గారు? ఎగిరెగిరి మాట్లాడుతున్నారు కదా. ప్రజలు మీకు గుండు 0 తెలుసా? 0 0 వచ్చినా మీకు బుద్ధి రాలే. ఎన్ని సీట్లు వచ్చినాయి? మీ తండ్రి కొడుకులు లెక్కేసుకున్నారా కేటీఆర్ గారు? అబద్ధాలు వల్ల వేస్తూ ప్రజల చేతిలో, అరచేతిలో వైకుంఠం చూపెట్టాలని ప్రయత్నం చేస్తే మీకు మళ్ళీ పరాభవం తప్పదు.
తెలంగాణ ప్రజలు, మా ఆదిలాబాద్ ప్రజలు రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి ప్రజలు, విచక్షణ కలిగినటువంటి ప్రజలు, ఎంతో ఎంతో ఓపిక కలిగినటువంటి ప్రజలు. అటువంటి ప్రజలు మీ అబద్ధాల్ని నమ్మరు. జోగు రామన్న గారు గురువింద గింజ స్టోరీ తెలుసా, కథ తెలుసా మీకు? గురువింద గింజ 15 సంవత్సరాల కాలంలో ఆదిలాబాద్ని భ్రష్టు పట్టించి 15 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అమాయకుల మీద పెట్టించి అమాయక పిల్లల్ని జైళ్లకు చొప్పించి మీ పోలీసు యంత్రాంగం సహకారంతో అప్పటి ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ప్రజల్ని పీల్చుకొని తిన్నటువంటి మీకు ఆదిలాబాద్ ప్రజలు ఎప్పుడో మీకు చరమగీతం పాడిండ్రు. మీరు చెల్లని రూపాయి. గుర్తుపెట్టుకుని జోగురామన్న గారు, ఒక మంత్రి పదవి చేసినోడు రాజకీయంగా కింద పడితే ఇంకా వాడు లేవడు. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు లేచిందా లేదా ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. ఒక్కడైనా గుర్తుపెట్టుకోండి. జోగురామన్న గారు, ప్రజలు 15 సంవత్సరాలల్లా అనేకమైనటువంటి దాష్టికాలు దౌర్జన్యాలు చేసినటువంటి జోగురామన్న గారు ఇప్పుడు శుద్ధులు చెప్తామంటే నీ మాటలకు రెచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీ రాజకీయ జీవితం ఖతమైంది. నువ్వు రిటైర్మెంట్ లేకుండా బిచ్చగాళ్ళ లెక్క తిరిగితే ప్రజలు నీ 15 సంవత్సరాల పాలనని గుర్తుపెట్టుకుంటారు. నీకెక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలని అక్కడ పెడతారు. అయినా కూడా ప్రజలు చిత్తుగా ఓడించి నేను ఇంట్లో కూర్చోబెట్టినా కూడా నీకు బుద్ధి రాలే. జోగురామన్న గారు, మీ చరిత్ర అంతా తెలుసు. నువ్వు 2004 నుంచి 2009 దాకా మేకవన్నె పులిలాగా